హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా. అమ్మో, మళ్ళీ వచ్చేసిందేంట్రా బాబు అనుకుంటున్నారా? వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి. ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ చేస్తారు, మీరు మంచోళ్ళు, చేసి చూస్తారు. ఈరోజు చికెన్ చూడగానే మనకేమనిపిస్తుంది? అబ్బా, చికెన్ నోరూరిపోద్ది. చికెన్ లెగ్ పీసులు, చికెన్ లివర్ పీసులు, చికెన్ లివర్ అన్నీ ఫ్రై చేసుకొని లొట్టలు వేసుకుంటూ తింటాం. చికెన్ చూస్తే నోరు ఊరిపోని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ కొంతమంది రోజు చికెన్ లేనిదే ముద్ద దిగనోళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ చికెన్ తినేటప్పుడు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి, మనం సరిగా ఉడికించకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. అంతేకాదండోయ్, చికెన్ తల, ఊపిరితిత్తులు, స్కిన్, పేగులు, పాదాలు, ఇంకా కూడా మెడ, గిజాడు, రెక్కల చివర్లలో ఆరోగ్యానికి ఎంతో హానికరం చేస్తాయని నిపుణులు వీటిని తీసుకోకుండా ఉండడమే మంచిదని కూడా సూచిస్తున్నారు. అంటే మరి తింటే ఏం చేయాలి, ఎలా తినాలి, శుభ్రం చేసుకోనా లేదా బాగా ఉడికించా, మరి వాటిని అసలు తినకుండా ఉండడమా అనేది కూడా తెలుసుకుందాం. ఇక చికెన్ మనకి మంచి ప్రోటీన్ చికెన్ వల్ల మనకి మంచి ప్రోటీన్ అవసరం అని అందరికీ తెలుసు. కానీ మాంసాహారం తినేవారిలో చికెన్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కాబట్టి. కానీ కోడిలోని ప్రతి భాగం మన ఆరోగ్యానికి సురక్షితమే అనుకోవడం మాత్రం పొరపాటు అని ఆహార నిపుణులు అయితే చెప్తున్నారు. కొన్ని భాగాల్లో బ్యాక్టీరియా, హానికరమైన కొవ్వులు, రసాయన అవశేషాలు ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. వీటిని తరచూ లేదా తెలియక తింటే చిన్న ఇన్ఫెక్షన్ల నుండి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే వరకు సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కోడి మెడ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా కోడి తల విషయానికి వస్తే అందులోని మెడ భాగంలో పురుగు మందులు, రసాయనాలు నిల్వ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోళ్లకు ఇచ్చే ఆహారం ద్వారా కానీ ఈ పదార్థాలు శరీరంలోకి చేరతాయి. ముఖ్యంగా మెదడులో ఇవి పేరుకుపోతాయని కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ భాగాన్ని తినకపోవడమే మంచిదని నిపుణులైతే సూచిస్తున్నారు. తర్వాత ఇక కోడి ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తుల విషయానికి వస్తే కోడి ఊపిరితిత్తుల ద్వారా కూడా ఆరోగ్యానికి హానికరమే. అవి గాలిలోని దుమ్ము, సూక్ష్మజీవులను పీల్చుకునే భాగం. ఎంత బాగా ఉడికించినా లోపల ఉన్న బ్యాక్టీరియా పూర్తిగా నశించకపోవచ్చు. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ ఉండడంతో ఈ భాగాన్ని దూరంగా ఉంచటమే మంచిదని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇక కోడి స్కిన్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్కిన్తోనే చికెన్ తినాలని కొంతమంది అంటూ ఉంటారు కదా. ఇక చికెన్ స్కిన్ చాలా మందికి రుచిగా అనిపిస్తుంది, కానీ అందులో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె సమస్యలకు దారితీయొచ్చు. అలాగే చర్మంపై బ్యాక్టీరియా అంటుకొని ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరచూ స్కిన్తో కూడిన చికెన్ తినకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక స్కిన్తో ఉండే చికెన్ ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఇక కోడి ప్రేగులు సహజంగానే వ్యర్థాలు, సూక్ష్మజీవులతో నిండి ఉంటుంది. అలాగే ఇంట్లో ఎంత శుభ్రం చేసినా అన్ని బ్యాక్టీరియాలను పూర్తిగా మనమైతే తొలగించడం కష్టం. అలాగే కోడి పాదాలు నేలపై నడవడం వల్ల గోళ్ల మధ్య చర్మ పగుళ్లతో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు అయితే అందులో పేరుకుపోతాయి. కాబట్టి ఇవి ఫుడ్ పాయిజనింగ్కి కారణమవుతాయి. కాబట్టి మనం పేగుల్ని బాగా శుభ్రం చేసుకొని బాగా ఉడికించి శుభ్రం చేసుకొని తినడం చాలా మంచిది. అలాగే ఇక కోడి మెడకు విషయానికి వస్తే కోడి మెడ భాగం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన భాగమే. ఇందులో చిన్న ఎముకలు, మజ్జ ఉంటాయి. కాబట్టి సరిగ్గా ఉడికించకుండా ఉంటే, సరిగ్గా ఉడికించి తినకపోతే బ్యాక్టీరియా శరీరంలోకి చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా ఉడికించుకొని అయితే తినాలి. ఇక తర్వాత కోడి గుండె విషయానికి వస్తే కోడి గుండెలో ప్రోటీన్ ఉన్నప్పటికీ కూడా కోడి జీవించి ఉన్నప్పుడు అంటే బ్రతికున్నప్పుడు విడుదలయ్యే ఒత్తిడి, హార్మోన్లు ఇందులో నిల్వ అయి ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ నిపుణుల సలహా మేరకే అన్నమాట. మన సొంతంగా చెప్పేది కాదు, నాకు తెలిసి కాదు, నిపుణుల సలహా మేరకే. ఇక ఆ తర్వాత గిజాడ్లో చిన్న
రాళ్ళు, ధూళి ఉండే అవకాశం ఉంటుంది. పూర్తిగా శుభ్రం చేయకుండా వండితే మాత్రం ప్రమాదమే. రెక్కల చివరి భాగాల్లో పోషకాలు తక్కువగా ఉండి కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకల మజ్జ సరిగా వండకుండా తినడం వలన సరిగ్గా ఉడకకపోయినా కూడా ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చికెన్ కొనేటప్పుడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ చికెన్ని వండేటప్పుడు కానీ ఈ భాగాలను తొలగించి అంటే తీసేయడం కానీ లేదా వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం కానీ లేదా బాగా ఉడికించుకోవడం మనం చికెన్ వల్ల కలిగే లాభాలను సురక్షితంగా పొందవచ్చు అన్నమాట. ఇక నేను చెప్పే విషయం ఏంటంటే బయట మనం కొని తెచ్చుకునే చికెన్లు బిర్యానీలలో అవి ఎంతవరకు ఉడికిస్తారో తెలియదు, ఎంతవరకు క్లీన్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మన ఇంటికి తెచ్చుకొని చాలా సురక్షితంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బాగా క్లీన్ చేసుకొని బాగా ఉడికించుకొని మనం సురక్షితంగా మసాలాలు అవి చూసుకొని వేసుకొని వండుకుంటాం కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. బయట తెచ్చుకొని తినే వాటిల్లో ఎంతవరకు ఏ మసాలాలు వాడతారో ఏం చేస్తారో మనకైతే తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎంతవరకు ఉడికిస్తారో తెలియదు, ఎంతవరకు క్లీన్ చేస్తారో తెలియదు కాబట్టి అది నా అభిప్రాయం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.